మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అసలు. అన్ని సినిమాలో కూడా అసలు మీరు తెలుగు వాళ్ళు కాదు అని ఎక్కడా మాకు అనిపించలేదు. ఎలా మీరు నేర్చుకున్నారా తెలుగు? లేదా మాట్లాడుతూ వచ్చిందా? ఫ్రెండ్స్ ఉన్నారా? అది మళ్ళీ తెలుగు వాళ్ళకే నేను థాంక్స్ చెప్పాలి. అవునా? ఎందుకంటే ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు తెలుగు ఒక్క అంటే చిన్న చిన్న పదం వచ్చేదంతే గానీ మంచిగా సారీ మాట్లాడడానికి వచ్చేది గాదు. సో, అందరూ హిందీలో మాట్లాడేవాళ్ళు నాతో. హ్మ్. హ్మ్. పర్టిక్యులర్‌గా చెప్పిన హిందీతో మాట్లాడకండి. తెలుగులోనే తెలుగులోనే నాతో మాట్లాడండి. మాట్లాడండి. నేను నేర్చుకోవాలి అని. సో, అలా కొంచెం నేర్చుకున్నా. తర్వాత డైలాగ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని వర్డ్స్‌ని చూసుకొని నేను నేర్చుకునేవాడిని. ఓకే. ఓకే. ఈ వర్డ్ మీనింగ్ ఇది. ఈ వర్డ్ హ్మ్. మీనింగ్ ఇది అని. సో, అలా మాట్లాడుతూ డైలాగ్స్ నేర్చుకొని అలానే నేను తెలుగు గూడా నేర్చుకున్నా. అవునా! అమేజింగ్ అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు. థాంక్ యూ. అయితే థాంక్ యూ. నేను ఇందాక చెప్పినట్లు ఇండస్ట్రీకి మరో 'ప్రకాష్ రాజ్ జగపతి' గారు దొరికేసారు అంటున్నారు కాబట్టి, మీకు హోప్‌ఫుల్లీ. ఇన్‌స్పైర్ ఎవరు? అసలు ఎవరిని చూసి మీరు విలన్‌గా నేర్చుకుంటారు? లేదా వాట్ ఇన్‌స్పైర్స్ యూ అంటే ఏం చెప్తారు? అంటే ఒక పర్టిక్యులర్ యాక్టర్ అని లేదు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క సినిమాలో చూసినప్పుడు అరే! ఈ క్యారెక్టర్ ఇంత బా చేశారు. ఇలాంటి ఒక ఇది మనం కూడా ట్రై చేయాలి. ఒక డిఫరెంట్‌గా ఒక అప్రోచ్ ఇవ్వాలి అనే ఒక థాట్స్ ఉంటది. యూజువల్‌గా నేనొచ్చి విజయ్ సేతుపతి సార్ అండ్ ఫహద్ ఫాజిల్ విజయ్ గారు సేతుపతి ఈస్ మై ఫేవరెట్. యెస్. ఆ వర్క్స్‌ని చూస్తూ ఉంటా. ఎందుకంటే ఆ వేరియేషన్స్ ఇన్ క్యారెక్టర్స్ ఇప్పుడు 'సూపర్ డీలక్స్‌లో' ఒక ఆ! ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ ప్లే చేశారు. కరెక్ట్. ఎంత బా చేశారు. అదే మనము 'విక్రమ్‌లో' తీసుకుంటే ఒక వెరీ రూత్‌లెస్ విలన్ అన్నట్టు హ్మ్. హ్మ్. కనపడ్డారు. వేరే సినిమాలో హీరోగా కనపడ్డారు. హ్మ్. ఆ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూ డిఫరెంట్ ఇది చూపిస్తున్నారు. 'మహారాజాలో' చాలా నా చేతిలో అవ్వదు అనే ఒక యాహ్! మనిషిలాగా బిహేవ్ అవుతారు. హ్మ్. సో, అలాంటి క్యారెక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక వర్సటైల్‌గా యాక్టింగ్. దొరికే ఒక ఆపర్చునిటీస్‌ని మనం కూడా వెతకాలి అని ఆలోచించి ఇలాంటి యాక్టర్స్‌ని నేను యూజువల్‌గా ఫాలో అవుతూ ఉంటా. 'పెద్దిలో' 'రాజ్ కుమార్' గారితో చేశానన్నారు. 'శివరాజ్ కుమార్' రైట్. గారితో. 'శివరాజ్ అవును. కుమార్' వాళ్ళ అవును. బ్రదర్ గురించి ఏం చెప్తారు? ఓహ్! హి వాస్ వెరీ వండర్‌ఫుల్ బిగ్ స్టార్. హ్యూమన్ బీయింగ్. యాహ్! ఈరోజు దేవుడు అంటారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తరువాత ఏమేం చేశారో అనేది ఆహ్, బయటకొచ్చింది. ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎంతమందిని చూసుకున్నారు అనే ఒక విషయం ఈరోజు బయటకొచ్చినప్పుడు అప్పుడు నాకు ఆ ఫేమ్ కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పుకోలేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా ఏంటి ఇంత సింపుల్‌గా ఉన్నారు. అంత పెద్ద డౌన్ టు ఎర్త్. యెస్. సూపర్ స్టార్ కొడుకు డాక్టర్ 'రాజ్ కుమార్' గారి కొడుకు ఇంత సింపుల్‌గా ఉన్నారేంటి? అక్కడ చూస్తే హాయ్ అని వచ్చి హగ్ చేసుకొని చాలా బానే కలిసారా మాట్లాడారు. మీరు? 2 సినిమాస్ చేసినానండి రైట్. సార్‌తో. యెస్. సో, ఆ ఒక ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని నాకు వాళ్ళు ఇలా చనిపోయారన్నప్పుడు చాలా ఫీల్ అయినా. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆ రోజు ఎళ్లి కంఠీరవ స్టేడియంలో వాళ్ళ బాడీ చూసినప్పుడు కూడా చాలా ఫీల్ అయినా. యెస్. ప్రతిరోజు స్మైల్‌లోనే చూసేవాళ్ళము. హ్మ్. హ్మ్. సీన్‌లో మాత్రమే కోపము అది ఇది చూపించేవాళ్ళం గానీ, కట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ స్మైల్ వచ్చేది. హ్మ్. హ్మ్. ఆ రోజు ఆ స్మైల్ చూడలేదు. చాలా అది ఫీల్ అయింది. హ్మ్. అండ్ యెస్ వి డు మిస్ హిమ్ ఈవెన్ టు దిస్ డే. వన్ వర్డ్ టు తెలుగు ఫ్యాన్స్. ఇప్పుడు 'పెద్ది' వస్తుంది, 'ఫౌజీ' వస్తుంది. ఏం చెప్తారు? ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని సర్ప్రైజ్ యాంగిల్‌లో గాని లేదా 'పెద్ది' ఓవరాల్? ఆహ్, నా సినిమాస్ అనే దానికైనా ఎక్కువ నేనేమంటా అంటే, తెలుగు ప్రేక్షకులకి ఒక పెద్ద థాంక్ యూ. హ్మ్. ఇది వేరే ఫాన్స్‌ని లేదంటే వేరే లాంగ్వేజ్ ఫాన్స్‌ని నేను కంపేర్ చేసుకొని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఒక కల్చర్ ఉంది. ఇది ఇక్కడొచ్చిన తర్వాత నేను అర్థం చేసుకున్నా, నేర్చుకున్నా. సినిమా వచ్చినప్పుడు సినిమా బావుంది అంటే దాన్ని ఎంతైనా మంచిగా ఎంకరేజ్ పొగుడుతారు. చేస్తారు. అవును. సినిమా బాలేదు అన్నప్పుడు ఎందుకు బాలేదు అని కూడా చూడాలి అని సినిమాకెళ్తారు. రైట్. సో, ఆ విషయం నాకు తెలుగు ప్రేక్షకుల్లో చాలా ఇష్టం. ఒక వి లివ్ ఆన్ సినిమాని సినిమా. యెస్. సినిమా బాలేదు అని వాళ్ళొచ్చి చెప్పినా కూడా ప్రాబ్లమ్ లేదు. అట్‌లీస్ట్ వచ్చి సినిమా చూసారు అనే ఒక ఇది ఉంటది గదా! హ్మ్. హ్మ్. కాన్ఫిడెన్స్ హ్మ్. ఉంటది కదా! అది చాలా ఇంపార్టెంట్ సినిమా మేకర్స్ అయినా సినిమా ఆర్టిస్ట్స్ అయినా అది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. సో, హ్మ్. దట్ ఈస్ వెరీ నైస్ థింగ్. హోప్‌ఫుల్లీ ఈ కల్చర్ ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఎవర్ డెఫినైట్‌లీ. గ్రీన్‌గా ఉండాలి అని అండ్ ఇదే కల్చర్ ఆల్ ఓవర్ ఇండియా కూడా రావాలి అని నేను కోరుకుంటా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.